హాయ్ ఫ్రెండ్స్, చాయ్ తాగిరా సాయంత్రం ఇట్లా ఖరాబ్ అయిపోయినాయి టమాటాలు. చూడండి పెరట్లనే మస్తు ఖరాబ్ అయినాయి. ఇట్లా టమాటా చెట్లకు రోగం వచ్చింది, మొత్తం బూడిద రోగం. తెంపిన టమాటాలు బీర చెట్లకు రోగమే అంతా. కంకాయ తీర్చుడైంది చూడండి ఫ్రెండ్స్. మొత్తం కొద్దిగా వచ్చినాం మాపించి ఆయన దాన కొంచెమే కదా, ఇక మందిని వినలేను. కొంచెమే సగం పంపు ఇది ఒక కొంచెం అయిపోయింది 5 వరకల్లా. ఇదేమో కళ్ళం కంకి అంత ఎండ పోయాలి మంచిగా. ఎండ పోసినాక బూరుతోటే వాడతారు మిషన్లో. ఇట్లా సాగు చేసుకొని మంచిగా ఎండ పోయాలి. ఇవన్నీ కుప్పలు ఇంట్లో మళ్ళీ పోసుకోవాలి. ఇట్లా మధ్యలో కుప్ప వేసుకుంటే కంకి ఇరుచుకుంటా ఇట్లా సొప్ప కిందికి దొక్కుతాం అన్నట్లు కాలుతోటి. ఇక్కడ సైడ్ ఇట్లే చేస్తాం. అవన్నీ ఇక తెల్లారి వచ్చి ఎత్తిపోసుకుంటాం అన్నట్లు కుప్పలు దగ్గరికి. కలర్లు ఎత్తిపోసి అన్నీ మంచిగానే ఎరుపుతాం. కంకి ఎండినాక మిషన్ పడుతుంది అదే బూరుతోటి. బీర చెట్లు అయితే గోలుకుంటలేవు పురుగు. ఇన్ని మిరపకాయలు తెంపిన, టమాటాలు తీసుకుపోయినారు. టమాటాలు కూడా వెళ్ళినాయి. పాలకూర తెంపుకుంటుంటే కానీ టైం లేదు. ఇక తలకాయన వస్తుంది. పొద్దుగాల వచ్చిన ఎండకు అంత ఇరిచినాం. ఎండ అంతా మా మిన్నే పోయింది. ఇరచడానికి కావాలని ఎండలో కూడా ఇరిచిన. కొత్తిమీర మొలిసిన ఇంట్లో కలాలి. బీడీలు చేస్తే ఆ బీడీలో విన్నే ఉంటాం. పెరట్లకు రారాదు. కాలాలి, మంచిగా కాలుస్తే లేస్తుంది. ఇక మిరపకాయలు కూడా ఎర్రబడ్డాయి. అవి తెంపేయాలి ఒకనాడు. పిట్టెలు మళ్ళీ తలుగుతాయి. అంత పిట్టెలు కొడితే కర్రె పడతాయి మిరపకాయలు. మళ్ళీ తెంపేయాలి. క్యారెట్ చూడండి ఫ్రెండ్స్, సగం దాకా వీకినాం. ఇంకా సగం ఉంది. అందరూ ఏం పని చేస్తారు ఫ్రెండ్స్? ఇక కింది సైడ్ మక్క ఉంది, అది లాతగా ఉంది అన్నట్లు. అదొక నెల టైం పడుతుంది కావచ్చు. అది కంకాయ పీస్ ఇప్పుడు. ఇట్లా బీర చెట్లు పెట్టినాం. మళ్ళీ ఎల్లిగడ్డలు వీకి. ఉల్లికైతే చూడండి ఫ్రెండ్స్, మొత్తం రోగం వచ్చింది. ఇత్తులు కొనుకొచ్చి పోసి నారు వేసినా కానీ మళ్ళా కాలాలి. గడ్డి బాగానే అయింది. ఉల్లిలే ఊరుతాయో ఏం చేస్తాయో. ఇక ఇట్లా ఇరుస్తాం. కుప్పలు వేసి కాలుతోటి దొక్కుడే. కర్రని పటాపాట ఇరుగుతాయి. కర్రని కిందికి దొక్కుతాం అన్నట్లు. అది ఎండిపోయినాక ఇక బళ్ళకు కోసుకపోయేటోళ్ళు కోసుకపోతారు. ఇక గాల పెట్టేటోళ్ళు గాల పెడతారు. పెరడికి లాగా అవుతుందని. చాయ్ తాగిరా ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. మరి ఉంటున్నా, ఇంటికి పోతాయి. ఇక మా అక్క అయితే అయ్యింది. ఇక టెన్షన్ పోయింది నాకు. ఇక అవుతుందో కాదు అనుకున్నాం కానీ ఎండలో కూడా అట్లే గీర్చిన. ఆకుపూడలు నానిపోయినాయి. ఇంకా ఇంటికి పోయి అవి కత్తరించుకోవాలి, పని చేసుకోవాలి. పుల్లు పని ఉంది.